తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడ్డ వరుణుడు. కామారెడ్డి, విజయవాడలో కుంభవృష్టి. తెలంగాణ వ్యాప్తంగా దంచుకొడుతున్న భారీ వర్షాలు. కామారెడ్డితో పాటు మరో 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు. రైలు ప్రయాణికులపై వర్షాల ఎఫెక్ట్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలో భారీ వర్షాలు. పిట్టవాగు పొంగడంతో రోడ్డుపైకి వచ్చిన నీరు. వంతెన నిర్మించాలంటూ స్థానికుల డిమాండ్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న పొంగులేటి. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపాలన్న మంత్రి. కొమురంభి, మాసిఫాబాద్ జిల్లాలో వర్షాలపై జూపల్లి కృష్ణారావు ఆరా. కలెక్టర్ వెంకటేష్ దౌత్రేను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. 26 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరుకు పెరిగిన వరద ఉధృతి. ఇన్ఫ్లో 31,919 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 250 క్యూసెక్కులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరుకు పోటెత్తిన వరద. 7 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు. 24 గేట్లను ఎత్తి 40,789 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల. అల్లూరు సీతారామరాజు జిల్లా కర్లపోదోర్ గడ్డలో పొంగిన వాగు. వంతెన నిర్మాణం చేపట్టాలంటూ సర్పంచ్ కొర్రా త్రినాథ్ డిమాండ్. కశ్మీర్ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. కొండ చర్యలు విరిగిపడి 33 మంది మృతి. జమ్మూ శ్రీనగర్ హైవే బంద్. ఉత్తరప్రదేశ్లోనూ వరదలు బీభత్సం. వారణాసిలో కుండపోతగా వర్షాలు. నీట మునిగిన పలు ఇళ్లు, ఆలయాలు. పంజాబ్ పఠాన్కోట్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న రావి నది. ఇళ్లలోకి చేరిన వరద నీరు. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్. 42% బీసీ రిజర్వేషన్ల కోసం 3 ఆప్షన్లు ఎంచుకున్న మంత్రుల కమిటీ. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశం. భారత్లో కామన్వెల్త్ గేమ్స్కు బిడ్ వేసేందుకు కేబినెట్ ఆమోదం. బిడ్ దక్కించుకుంటే 2030లో నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం. భారీ వరదలు వస్తున్నాయని పాక్ను అప్రమత్తం చేసిన భారత్. సట్లెజ్, చీనాబ్ నదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నామంటూ సమాచారం. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పాక్ అధికారులు.